హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. గైస్, మనకి నిన్ననే ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ ఏఎల్పి నోటిఫికేషన్లో 5696 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వీడియో మనం చేసాము నోటిఫికేషన్కి సంబంధించి. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్, సెలక్షన్ ప్రాసెస్, ఇలా ఎవ్రీ డీటెయిల్ మనం అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ సెషన్లో ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే వాళ్ళకు ఏమేమి రెడీగా ఉండాలి అండ్ దానికి సంబంధించిన బేసిక్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకసారి మీకు లైవ్లో ఇక్కడ మన అఫీషియల్ వెబ్సైట్లోనే చూపిస్తాను. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో అప్లై చేసే ముందే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో చెప్పిన దాని ప్రకారం అవన్నీ మీరు ముందుగానే రెడీ చేసి పెట్టుకొని అప్లికేషన్స్ మొదలు పెడితే సో బాగుంటుంది, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఆన్లైన్ అప్లికేషన్స్ 20th జనవరి నుండి 19th ఫిబ్రవరి వరకు ఉన్నాయి కాబట్టి సో ముందుగానే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మీ ఏజ్ అన్ని చెక్ చేసుకొని దాని తర్వాత ఈ అప్లికేషన్ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్, ఏమేం డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలి, ఏమేం స్కాన్ చేసి పెట్టుకోవాలి, ఫీజు ఎంత, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా నేను ఇక్కడ చూపిస్తాను. సో దాని ప్రకారం మీ యొక్క అప్లికేషన్స్ అయితే కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ ఫిబ్రవరి 19th వరకు వెయిట్ చేయకుండా ముందుగానే అప్లికేషన్ కంప్లీట్ చేసుకుంటే చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా సో ఈ డీటెయిల్స్ను ఫాలో అవుతూ, ఈ ఇన్స్ట్రక్షన్స్ను ఫాలో అవుతూ మీ యొక్క అప్లికేషన్ చేసుకోండి. సో మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేటప్పుడు సో rrbsikindrabad.gov.in, నేను ఇక్కడ సికింద్రాబాద్ రీజియన్, సికింద్రాబాద్ జోన్ తీసుకున్నాను. మోస్ట్లీ మన తెలుగు స్టూడెంట్స్, ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ మనకి ఇక్కడ ఈ సికింద్రాబాద్ జోన్ తీసుకుంటూ ఇక్కడ నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి ఈ సికింద్రాబాద్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఈ లేటెస్ట్ అప్డేట్స్లో ఇక్కడ చూడండి, ఈ లేటెస్ట్ అప్డేట్స్లో ద అప్లికేషన్ లింక్ ఫర్ CN01-2024 అని ఇంకా ఇది ఇచ్చారు. సో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. సో ఈ విండోలో ఇది ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి, రైట్, ఈ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఇక్కడ మీకు ఫస్ట్గానే అప్లై అని కనిపిస్తుంది. అండ్ ఒకవేళ మీరు అఫీషియల్ నోటిఫికేషన్ చూడకుండా ఉంటే ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ చూడొచ్చు. అంటే ఈ అప్లికేషన్లో ఈ అఫీషియల్ నోటిఫికేషన్లో ఈచ్ డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవి మీరు చెక్ చేసుకుంటే బెటర్. అప్పుడు అప్లై చేయడానికి ఈ టాప్లో కనిపిస్తున్న అప్లై అని దాన్ని క్లిక్ చేయండి. అప్లై అని క్లిక్ చేయగానే మీకు ఒక 2 ఆప్షన్స్ వస్తున్నాయి. క్రియేట్ అన్ అకౌంట్, ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్. ఒకవేళ మీరు ప్రీవియస్గా అప్లై చేసి ఉంటే రైల్వేస్కి మీకు అకౌంట్ ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీరు మళ్ళీ మీ యొక్క ఈమెయిల్ ఐడి, మీ యొక్క మొబైల్ నెంబర్, మీ పాస్వర్డ్ ఇచ్చేసి మీరు లాగిన్ అయ్యి మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎవరైతే అకౌంట్ లేదో, అకౌంట్ ఉన్న వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది ఎలా చేయాలి ఏంటనేది. అకౌంట్ లేని వాళ్ళు క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో క్రియేట్ అన్ అకౌంట్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. సో ఇన్స్ట్రక్షన్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఇక్కడ ఒక్కొక్క పాయింట్ని మనం డీటెయిల్గా అయితే చూద్దాం. సో ఎవరైతే కొత్తగా అప్లై చేస్తున్నారో, సో ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళందరికీ చాలా యూజ్ అవుతుంది. ఈ పాయింట్స్ అన్ని చూసుకోండి. ద క్యాండిడేట్ మస్ట్ డౌన్లోడ్ ది నోటిఫికేషన్. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్ నెంబర్ మెన్షన్ చేశారు. సో ఈ యొక్క నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకుంటే బెటర్ ఉంటుందని చెప్పారు. అదేవిధంగా సో ఆన్లైన్ మాత్రమే అప్లై చేయాలి అఫీషియల్ వెబ్సైట్లో, దాన్ని చూసుకోవాలి. అండ్ అదేవిధంగా క్యాండిడేట్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ దే ఫుల్ఫిల్ ద ప్రిస్క్రైబ్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ద పోస్ట్. ఈ ఏఎల్పి పోస్ట్ కావాల్సిన మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కావచ్చు, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కంపల్సరీ ఉండాలి, అది చెక్ చేసుకోవాలి. క్యాండిడేట్స్ కెన్ అప్లై టు ఓన్లీ 1 RRB. ఏదైనా ఒక RRBకి మీరు అప్లై చేసుకోవాలి. మీరు సికింద్రాబాద్ రీజియన్ అంటే సికింద్రాబాద్ అప్లై చేసుకోవాలి. ద ఓన్లీ 1 అప్లికేషన్ ఫర్ ద క్యాండిడేట్స్. సో ఒక క్యాండిడేట్ మీద ఒక అప్లికేషన్ మాత్రమే చేయాలి, అది కూడా ఒక RRBకి మాత్రమే మీరు చేసుకోవాలి, రైట్. సో ఒకవేళ మీరు మల్టిపుల్ చేయడము, ఏదైనా ప్రాబ్లం, మిస్టేక్స్ కొంచెం మాడిఫికేషన్ చేస్తే వాళ్ళు డిస్క్వాలిఫై కూడా చేస్తారని ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు, మీరు ఫీజు పేమెంట్ చేయాల్సింది ఇక్కడ ఎవరైతే ఎక్సెప్ట్ SC ST క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్, ట్రాన్స్జెండర్స్, మైనారిటీస్, ఎకానమికల్లీ వీకర్ వీళ్ళందరూ కాకుండా మిగతా వాళ్ళంటే జనరల్గా ద OBC క్యాండిడేట్ OC క్యాండిడేట్స్ 500 రూపీస్ పే చేయాలి. అండ్ రిమైనింగ్ అందరూ కూడా 250 రూపీస్ పే చేయాలి. బట్ ఇక్కడ ఇంకో కండిషన్ కూడా ఇచ్చారు చూడండి. సో అవుట్ ఆఫ్ దిస్ 500 an amount of 400 shall be refunded. సో
డ్యూయలీ డిడక్టింగ్ ద బ్యాంకింగ్ ఛార్జెస్ ఆన్ అపియరింగ్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటీ. సిబిటీ 1 మీరు అటెంప్ట్ చేస్తే మీకు ఈ అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది. అదేవిధంగా ఇందులో కూడా మీకు రిమైనింగ్ అమౌంట్ రీఫండ్ అవుతాయి. ఇక్కడ ఏమని చెప్పాడంటే 250 షెల్ బి రీఫండెడ్, ఇక్కడనేమో 100 రూపీస్ రీఫండెడ్, ఇక్కడ అప్లికేషన్ ఛార్జెస్ ఏం లేదని చెప్పాడు. డిడక్ట్ చేసుకున్న తర్వాత ఇస్తారని చెప్పారు. ఓకే, తర్వాత మీరు ఈ మోడ్ ఆఫ్ ఆన్లైన్ పేమెంట్ అంతా కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. యూజింగ్ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్, యూపీఐ సర్వీసెస్ ఇవన్నీ కూడా మీరు యూజ్ చేసుకొని పేమెంట్ చేసుకోవాలి. తర్వాత చూడండి, ఇవన్నీ బేసిక్ పేమెంట్కి సంబంధించినవి. అండ్ మ్యాండేటరీ స్కాన్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి. ఫస్ట్ పాయింట్, మనం ఇవి రెడీ పెట్టుకోవాలి. మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ చేసే ముందు ఫస్ట్ మీరు రెడీ చేసుకోవాల్సిన ఏంటి, ఫస్ట్ మనం చూసుకున్నాం క్వాలిఫికేషన్స్ చెక్ చేసుకోవాలి అకార్డింగ్ టు ది నోటిఫికేషన్. తర్వాత మీరు ఆన్లైన్ పేమెంట్ ఎంతైతే పే చేయాలో 500 250 అకార్డింగ్ టు యువర్ కేటగిరీ, సో అవి రెడీ చేసి పెట్టుకోవాలి. అది కూడా ఆన్లైన్ పేమెంటే చేసుకోవాలి కాబట్టి మీ దగ్గర ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఏదైనా యూజ్ చేసి, యూపీఐ ఏదైనా యూజ్ చేసి చేయాలి. సో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమి ఉండాలి. ఫస్ట్ రీసెంట్ క్లియర్ కలర్ ఫోటో సైజ్ ఫోటోగ్రాఫ్. ఇక్కడ ఏమొచ్చారంటే ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలని మెన్షన్ చేశాడు. ఇది జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. 30 to 70 KB సైజ్ ఉండాలి. మన ఫోటోగ్రాఫ్ విత్ వైట్ బ్యాక్గ్రౌండ్ జేపీఈజీ ఫార్మాట్లో 30 to 70 KB ఉండే విధంగా మనం ఇది చూసుకోవాలి. ఇక్కడ గ్లాసెస్, డార్క్ గ్లాసెస్ కానీ క్యాప్స్ కానీ ఇవి పెట్టుకోదని చెప్పాడు. The candidate must have at least 12 copies of the same photograph for the future recruitment process. అంటే ఏదైతే ఫోటోగ్రాఫ్ తీసుకుంటారో ఒకవేళ ఫర్దర్గా మీరు నెక్స్ట్ లెవెల్స్ అన్ని క్లియర్ అవుతుంటే ఒక సేమ్ ఫొటోస్ మీ దగ్గర ఒక 12 కాపీస్ ఉండాలని కూడా ఇక్కడ ఫస్టే మెన్షన్ చేశారు. అండ్ జేపీఈజ్ ఇమేజ్ క్యాండిడేట్ సిగ్నేచర్ ఇస్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్, అది మన సిగ్నేచర్ కూడా ఉండాలి. అది కూడా జేపీఈజీ ఫార్మాట్లో. సైజ్ వచ్చేసి మనకు 30 to 70 KB ఉండాలి. ఇది క్యాపిటల్ లెటర్స్లో ఇలా ఉండకూడదు, జనరల్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్లో ఉండాలి. సో అది మీకు 30 to 70 KB ఉండాలి. ఓకే, తర్వాత క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ దేర్ ఓన్ యాక్టివ్ మొబైల్ నెంబర్ అండ్ వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఫర్ ఆల్ ద కమ్యూనికేషన్. ఎందుకంటే మీరు స్టేజ్ 1, స్టేజ్ 2 ఇలా క్లియర్ చేస్తూ పోతూ ఉంటే మీకైతే అక్కడ ఎస్ఎంఎస్ఎస్ కానీ ఈమెయిల్స్ కానీ వస్తుంటాయి. కాబట్టి మీ యొక్క మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, మీ పర్సనల్ డీటెయిల్స్ క్లియర్గా ఇవ్వాలి. రైట్, తర్వాత అప్లై చేయడానికి కావాల్సిన ఫర్దర్ స్టెప్స్ ఏమున్నాయో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే కొత్తగా అప్లై చేస్తున్నారో వాళ్ళు ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. డ్యూరింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ క్యాండిడేట్ విల్ బి ఆస్క్డ్ టు క్రియేట్ అన్ అకౌంట్. ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఫిల్ ద డీటెయిల్స్ రిక్వైర్డ్ ఫర్ ద అకౌంట్ క్రియేషన్. సో ఇక్కడ ఏమైతే అడుగుతారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఆన్లైన్లో. అప్పుడు క్రియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అండ్ పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్తో పాటు మీ పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఏం చెప్పారు, పాస్వర్డ్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ ఇవన్నీ కలిపి, నెంబర్స్ కలిపి ఉండాలి. అది మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేస్తుంటే అకౌంట్ క్రియేషన్తో పాటు మీరు అక్కడ ఒక పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత the details filled in the create an account form, including mobile number and email, cannot be modified at any stage once the account is created. ఒక్కసారి అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మార్చడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఫిల్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క ఇన్ఫర్మేషన్. రైట్, మళ్ళీ ఫ్యూచర్లో మీరు ఎప్పుడు లాగిన్ కావాలన్నా కూడా మీ డైరెక్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ని యూజ్ చేస్తూ మీరు లాగిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా మీరు లాగిన్ అయ్యి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, తర్వాత దీనికి ఈ క్రియేట్ అకౌంట్లో మీరు కన్ఫర్మేషన్ కూడా మీకు ఎస్ఎంఎస్ వస్తుంది. కన్ఫర్మేషన్ ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్ విల్ బి రిసీవ్డ్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ క్రియేషన్ ఆఫ్ ది అకౌంట్. మీ యొక్క అకౌంట్ క్రియేట్ అవ్వగానే మీకు మెయిల్ ఐడి అదేవిధంగా మెయిల్కి వస్తుంది, అదేవిధంగా ఎస్ఎంఎస్ కూడా వస్తుంది అని చెప్తున్నాడు. సో ఇది అయిపోయింది. స్టేజ్ 1లో మనం ఏం చేసినాం అంటే అకౌంట్ క్రియేట్ చేసినాం, అకౌంట్ అండ్ పాస్వర్డ్. దాని తర్వాత మీ స్టేజ్ 2లో అప్లికేషన్ పెట్టాలి. ఆ అప్లికేషన్ ఫామ్ ఏముంటుంది, క్యాండిడేట్ మస్ట్ లాగిన్ యూజింగ్ ద రిజిస్టర్డ్. ఇప్పుడు మీరు అకౌంట్ క్రియేట్ చేశారు కదా, ఆ క్రెడెన్షియల్స్ యూజ్ చేసి మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ యూజ్ చేసి మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత సో ఏదైతే మీరు ఆర్ఆర్బీకి అప్లై చేస్తారో ఆర్ఆర్బీ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ సెలెక్ట్ ద పోస్ట్ అండ్ జోన్. రైట్, ఏదైతే ఆర్ఆర్బీ సెలెక్ట్ చేసుకుంటారో అందులో మీరు పోస్ట్, జోన్ అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ అందులో మీకు కావాల్సిన రిలవెంట్ పర్సనల్ డీటెయిల్స్ స్టెప్ 1లో ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటారు. ఆల్రెడీ పర్సనల్ డీటెయిల్స్ అప్లికేషన్ ఫామ్లో ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ మీకు వచ్చేస్తుంటాయి. ద రిమైనింగ్ డీటెయిల్స్ ఏమైతే ఉన్నాయో
అవి మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది, రైట్. The candidates must enter other details including essential educational qualification details. మనం అప్లికేషన్ ఫామ్లు క్రియేట్ చేసుకున్న అకౌంట్లోనేమో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు, ఇప్పుడు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ద క్యాండిడేట్స్ మస్ట్ అప్లోడ్ స్కాన్డ్ డాక్యుమెంట్స్, ఏమేమి ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్, మీకు ఆ కేటగిరీకి సంబంధించిన పర్సన్స్ అయితే అవి కూడా మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. ద స్కాన్డ్ ఇమేజ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఫోటో, ద రీసెంట్ కలర్ ఫోటో, ఇంతకుముందు చెప్పాము ఈ సైజ్ ఎంత ఉండాలనేది. అదేవిధంగా మీ యొక్క సిగ్నేచర్ ఏ విధంగా ఉండాలనేది కూడా ఇంతకుముందు మనం చెప్పాము. 30 to 50 KB, ఇదేమో 30 to 70 KB ఇక్కడ ఇచ్చారు. సో దాని ప్రకారం మీ యొక్క స్కాన్డ్ డాక్యుమెంట్స్ ఉండాలి, రైట్. తర్వాత ద ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఓన్లీ ఫర్ ద క్యాండిడేట్స్ రిక్వెస్టింగ్ ఫ్రీ పాస్ ఫర్ ద ట్రైన్ ట్రావెల్ ఇన్ PDF ఫార్మేట్. ఒకవేళ వీళ్ళకు ట్రావెలింగ్ అలవెన్సెస్ సంబంధించి ఇట్లా ఇచ్చారు, ఫ్రీ పాస్ ఇస్తున్నారు, దానికి సంబంధించి PDF ఫార్మేట్ అప్ టు 500 KB ఉండాలి, ఇది PDFలో ఉండాలి, SCS సర్టిఫికేట్, రైట్. ద క్యాండిడేట్ మస్ట్ సెలెక్ట్ ద ట్రేడ్ ఫర్ ద పార్ట్ B ఆఫ్ CBT2 అండ్ ఎక్సర్సైజ్ ద ఆర్డర్ ఆఫ్ ద పోస్ట్ ప్రిఫరెన్స్ ఇన్ ద కంప్లీట్ ద డిక్లరేషన్. సో మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మన యొక్క ట్రేడ్, ఏ ట్రేడ్లో మనం అప్లై చేస్తున్నాము, ఆ పార్ట్ 2లో ఏదైతే మనము పార్ట్ Bలో అప్లై చేసి CBT2లో పార్ట్ Bలో టెక్నికల్ సబ్జెక్ట్ ఉందో దానికి సంబంధించిన ట్రేడ్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి, మనకు ప్రిఫరెన్స్ కూడా పెట్టుకోవాలి. యా, సో మనం మొత్తం ఫిల్ చేసిన తర్వాత మీరు ఒకటి చెక్ చేసుకోవాలి, రివ్యూ చేసుకోవాలి, ప్రివ్యూ చూసుకొని తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, తర్వాత మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఒకసారి చేసుకోవాలి. బట్ అప్లికేషన్ని మళ్ళీ మోడిఫికేషన్ చేసుకోవడానికి టైం ఉంటుంది, బట్ అకౌంట్ని మోడిఫై చేసుకోలేము కాబట్టి జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలి ఫామ్ ఫిల్ చేసేటప్పుడు. ఇక్కడ వరకు అప్లికేషన్ ఫామ్ అయిపోతుంది. అప్లికేషన్ ఫామ్ అయిపోయిన తర్వాత స్టేజ్ 3లో మనం చేయాల్సింది ఆన్లైన్ పేమెంట్. సో ఈ ఫీ పేమెంట్ వస్తుంది. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద స్టెప్ 1 అండ్ స్టెప్ 2 ద క్యాండిడేట్ హ్యావ్ టు పే ద అమౌంట్. ఇక్కడ ఏదైతే ఎగ్జామినేషన్ ఫీజు మెన్షన్ చేశారో అది మనం పే చేయాల్సి ఉంటుంది. సో దానికి కన్ఫర్మేషన్ సంబంధించిన మెయిల్ మీకు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సో ఒకవేళ ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు రీసెట్ యువర్ పాస్వర్డ్ ఎట్ ఎనీ టైమ్ యూ కెన్ రీసెట్ యువర్ పాస్వర్డ్, బట్ యూ కెనాట్ ఎడిట్ డీటెయిల్స్ ఇన్ ద అకౌంట్లో. బట్ మనకు అఫీషియల్ నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేశారు ఒకటి పాయింట్, ఏదైనా మిస్టేక్స్ ఉంటే మోడిఫికేషన్ అప్లికేషన్ ఫామ్లో మోడిఫికేషన్ చేసుకోవచ్చు, అది 20th ఫిబ్రవరి నుంచి 29th ఫిబ్రవరి వరకు చేసుకోవచ్చు. బట్ బేసిక్ ఏదైతే అకౌంట్ క్రియేట్ చేస్తారో దాంట్లో మోడిఫికేషన్స్ చేయడానికి అవకాశం లేదు. ద వన్స్ ఈ డీటెయిల్స్ అని నేను చెప్పాను కాబట్టి ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ చెక్ బాక్స్ని క్లిక్ చేసి ప్రొసీడ్ అని కొడితే మీరు కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, రైట్. ఇవన్నీ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది, మీ యొక్క డీటెయిల్స్. ఒకసారి మీ డీటెయిల్స్ అన్ని చూసుకోండి ఏమేమి ఫిల్ చేయాలో ఇక్కడ, రైట్. మీ బేసిక్ మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఆధార్ వెరిఫికేషన్ ఉంది, అదే కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేస్తాం. ఇది బేసిక్ అకౌంట్ క్రియేషన్. ఇది క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్, ఇది క్రియేట్ అన్ అకౌంట్ కొట్టిన తర్వాత మీకు ఏమొస్తుందంటే మీకు అప్పుడు ఆల్రెడీ మీ యొక్క మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు, ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ చేసుకుంటారు కాబట్టి ఇవే డీటెయిల్స్ యూజ్ చేసి మళ్ళీ ఈ మెయిన్ హోమ్ పేజ్కి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ అప్లై అని కొట్టి ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ వచ్చిన క్యాప్సా ఎంటర్ చేసి లాగిన్ కొడితే లాగిన్ అయిపోయి అక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. అప్లికేషన్ చేసుకొని మళ్ళీ లేట్గా అంటే 19th దాకా వెయిట్ చేయకుండా ఇమీడియట్గా మీ యొక్క అప్లికేషన్ స్టార్ట్ చేసుకొని కంప్లీట్ చేసుకొని ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి. సో ఈ ప్రిపరేషన్ ఎగ్జామ్ అయితే మోస్ట్లీ 5-6 months గ్యాప్లోనే ఉంటుంది కాబట్టి ఈ ఉన్న టైంలో ప్రాపర్గా ప్రిపరేషన్ చేసే విధంగా మీ యొక్క ప్లాన్ ఉండాలి. సో అందులో ఉన్న ప్రతి సబ్జెక్ట్ని CBT1 CBT2కి ప్రిపేర్ అయ్యే విధంగా క్లాసెస్, టెస్ట్లు, ప్రింటెడ్ బుక్స్ ఇవన్నీ కూడా మన అంజూస్ అకాడమీ నుంచి ఆఫ్లైన్ అదేవిధంగా ఆన్లైన్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఒకవేళ మీరు ప్రిపరేషన్ ఇమీడియట్గా మొదలు పెట్టాలనుకుంటే ఎవ్రీ మండే మనకు కొత్త బ్యాచెస్ ఆన్లైన్ ఆఫ్లైన్లో స్టార్ట్ అవుతాయి కాబట్టి సో మీరు ఇమీడియట్గా బ్యాచెస్లో జాయిన్ అయ్యి మీ యొక్క ప్రిపరేషన్ని ఇప్పుడే స్టార్ట్ పెట్టండి, ఎగ్జామ్ని క్రాక్ చేసే విధంగా ఉండాలి. రైట్ గైస్, థ్యాంక్ యూ.